హలో తల్లిదండ్రులారా! మీ పిల్లలు ఎప్పుడూ మొబైల్ చూస్తున్నారా? అయితే మీ పిల్లలకి ఒక చిన్న స్టోరీ ఈ చిన్న మోరల్ స్టోరీని చూపించండి. తర్వాత మొబైల్ చూడడం ఆపేస్తారు. టాపిక్: అమ్మ మరియు మొబైల్. ఒక అబ్బాయి ఎప్పుడూ మొబైల్లోనే గేమ్ ఆడుతూనే ఉండేవాడు. అతని అమ్మ పిలిచింది, కొంచెం చదువు కూడా చెయ్యాలి, బయట ఆడుకోవడం కూడా ముఖ్యం అని. కానీ అబ్బాయి వినలేదు. ఇంకా కొంచెం గేమ్ ఆడుతూనే ఉన్నాడు. ఒకరోజు అతని మొబైల్ అకస్మాత్తుగా పాడైపోయింది. అతను చాలా బాధపడ్డాడు. అమ్మ నవ్వుతూ అడిగింది, ఇప్పుడు ఏం చేస్తావు? అతను బయటికి వెళ్ళి స్నేహితులతో ఆడాడు. చాలా సంతోషపడ్డాడు. ఆ రోజు అతనికి అర్థమైంది, మొబైల్ కంటే బయట ఆడుకోవడం ఎక్కువ ఆనందం ఉంటుంది అని. అయితే పిల్లలు, ఈ ద్వారా మీకేం అర్థమైంది? దీని నీతి పాఠం ఏంటి? మొబైల్ను ఎక్కువగా ఉపయోగించకూడదు. బయట ఆడుకోవడం మరియు చదువు కూడా చాలా ముఖ్యం. మరి మీరు కూడా పాటిస్తారు కదా? సరే, ఇప్పుడు ఈ స్టోరీ నుంచి 5 పదాలను మనం తీసుకొని మన స్వంత వాక్యాలను చేద్దాం. మేక్ ఓన్ సెంటెన్స్. మొదటిది, మొబైల్. నాకు మొబైల్లో గేమ్ ఆడడం ఇష్టం. రెండవది, అమ్మ. నా అమ్మ నాకు మంచి అలవాట్లు నేర్పుతుంది. మూడవది, గేమ్. నేను ప్రతిరోజు ఒక గేమ్ మాత్రమే ఆడుతాను. నాలుగవది, స్నేహితులు. నేను నా స్నేహితులతో బయట ఆడుతాను. సంతోషం. బయట ఆడితే నాకు చాలా సంతోషం వస్తుంది. పిల్లలు, ఈ స్టోరీలో నుంచి కొన్ని వర్క్షీట్స్లను నేను అప్లోడ్ చేసినాను. క్వశ్చన్ ఆన్సర్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అప్లోడ్ చేసినాను. తర్వాత మీకు ఆన్సర్ తెలిసింటే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి, లేదా మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటిది ఎన్నో మోరల్ స్టోరీ వీడియోస్ను నేను అప్లోడ్ చేస్తాను. ఈ మోరల్ స్టోరీ వీడియోస్ను కన్నడ, హిందీ, తెలుగు మరియు ఇంగ్లీష్లోనూ ఉంది. ఈ 4 లాంగ్వేజెస్లో ఈ సేమ్ స్టోరీ అవైలబుల్ ఉంటుంది నా ఛానల్లో. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ను ఫాలో అయ్యి పిల్లలకి మోరల్ స్టోరీస్ నేర్పండి. ధన్యవాదాలు.